అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఇరాన్ తదుపరి అడుగుపై ఆందోళన చెందుతున్నాయి. కారణం ఇప్పటికే కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారటమే. హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. అయితే ఇరాన్ ఈ మార్గాన్ని తన నియంత్రణలోనే ఉంచుతామని స్పష్టం చేస్తోంది. అమెరికా మాత్రం హర్ముజ్లో నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ నుంచి గల్ఫ్ దేశాలపై మిసైల్ ముప్పు కూడా పెరుగుతుంది. తాజాగా యుఏఈ ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ మిసైళ్లు తమ వైపు వచ్చినట్లు ప్రకటించింది. ఆ మిసైళ్లు నీటిలో పడిపోయాయని యుఏఈ తెలిపింది. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా యుఏఈ ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితిలో కనిపించడం లేదు. అమెరికా తన డిమాండ్లను అంగీకరించే వరకు హర్ముజ్ను పూర్తిగా తెరవబోమని ఇరాన్ చెబుతుంది. దీంతో చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు వారంలో 7% పైగా పెరిగాయి. అయితే ఇరాన్ అమెరికా మధ్య పోరు కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని, ప్రపంచ చమురు మార్కెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. మరి ఇరాన్ తదుపరి టార్గెట్ ఎవరు? హర్ముజ్పై పట్టు కోసం అమెరికా ఇరాన్ పోరు ఎటువైపు దారితీస్తుంది? గల్ఫ్ దేశాలు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడతాయి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.